హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికాలో ఇండియన్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా పట్టుబడ్డ తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చిన విధానం ఒకటి చాలా డిస్గస్టింగ్గా, చాలా అబ్సర్డ్గా ఉంది. వాళ్ళని మిలిటరీ ప్లేన్స్లో తీసుకొచ్చే విధానం అవనివ్వండి, కాళ్ళకు చేతులకు బేడీలు వేసే విధానం అవనివ్వండి. ఈ కాళ్ళకు చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చిన నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్లో ఉండి కూడా, అమెరికన్ అఫీషియల్స్ అందరితో మీటింగ్లో ఉండి ఆ పర్యటనకి వెళ్ళి కూడా, మా వాళ్ళని మీరు డిపోర్ట్ చేయండి, ఇబ్బంది లేదు, కానీ ఇలా కాళ్ళ చేతులు బేడీలు వేయద్దు, లేకపోతే మా వాళ్ళని మిలిటరీ ప్లేన్స్లో కాకుండా రెగ్యులర్ ఫ్లైట్స్లో మా ఫ్లైట్స్ మేమే పంపిస్తున్నాం, లైక్ హోండురాస్, కొలంబియా, బ్రెజిల్ లాంటి దేశాలు పంపినట్టు మేము కూడా పంపుతాం, మా ఫ్లైట్స్లో పంపండి అని అడిగే ప్రయత్నం అయితే చేయలేదు. దాని ఆ క్వశ్చన్ జర్నలిస్ట్ ఎవరో క్వశ్చన్ అడిగితే దానికి నరేంద్ర మోడీ గారు తప్పించుకుని డొంక తిరుగుడు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీని తర్వాత నిన్న పంజాబ్ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ మిలిటరీ ప్లేన్స్ ఏవైతే వస్తున్నాయో ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో ట్రేస్ అవుట్ అయిన వాళ్ళందరినీ పట్టుకొని వస్తున్న విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒక ఫ్లైట్ మాత్రము గుజరాత్కి వెళ్ళింది. తర్వాత నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా అమృత్సర్, పంజాబ్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ మళ్ళీ అమృత్సర్కి రాబోతుంది. అందులో దగ్గరగా 119 మంది రాబోతున్నారు. మొదటి ఫ్లైట్ వచ్చి ఫిబ్రవరి 5th వచ్చింది. సెకండ్ ఫ్లైట్ ఈరోజు రాబోతుంది. సో ఈ క్రమంలో 119 మందిలో మెజారిటీ, అందులో 67 మంది పంజాబీలు, 33 మంది వచ్చేసి హర్యానాస్ ఉన్నారు. తర్వాత యూపీ వాళ్ళు కొంతమంది, గుజరాత్ వాళ్ళు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కానీ వై అమృత్సర్నే చూజ్ చేసుకుంటున్నారంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఎక్కువ మంది పంజాబ్ వాళ్ళు ఉన్నారు. పంజాబ్ వాళ్ళు ఇమిగ్రెంట్గా ఇచ్చే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేసి దీని మీద నిన్న భగవంత్ మాన్ గారు, పంజాబ్ చీఫ్ మినిస్టర్, మాట్లాడుతూ చాలా డిస్ప్లేజర్ని అయితే ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పంజాబీల మీద జరుగుతున్న దాడిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు టైమ్ అండ్ అగైన్ ప్రతి ఫ్లైట్ని అమృత్సర్కే పంపించడం అనేది కరెక్ట్ కాదనేసి ఒక మాట చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇంకొక ఫ్లైట్ రాబోతుంది, ఫిబ్రవరి 16వ తారీఖున రాబోతుంది. అందులో ఎంతమంది వస్తారనేది అఫీషియల్గా ఇప్పటికైతే తెలియదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, అంతకుముందు ఇప్పుడు బంగ్లాదేశీ మాజీ ప్రధాని ఇండియాకు వచ్చిన టైంలో హిందోల్ అనే ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆవిడ్ని, హిందోన్ ఎయిర్పోర్ట్కి, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో. తర్వాత రఫేల్ జెట్స్ వచ్చే క్రమంలో అంబాలా, హర్యానా లాంటి ప్లేసుల్లో అంబాలాలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసుకువస్తున్నటువంటి ఫ్లైట్స్ అన్నింటినీ పంజాబ్ చేసేదాని వెనక ఇది పంజాబ్ వెళ్ళి అవమానపరిచే విధంగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీని వెనకాల డెఫినెట్గా ఒక కాన్స్పిరసీ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి డిఫేమ్ చేయాలంటే ఇలా డొంక తిరుగుడు మేనర్లో ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశం. జనరల్గా డిపోర్ట్ అవుతున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని రెస్పెక్టివ్ స్టేట్స్కి పంపితే బాగుంటుంది. అలా కాకుండా పంజాబ్కే టైమ్ అండ్ అగైన్ ప్రతి ఫ్లైట్ని, ఫిబ్రవరి 5th ఫ్లైట్ వచ్చింది, ఈరోజు ఫ్లైట్ రాబోతుంది, రేపు ఫిబ్రవరి 16th ఇంకో ఫ్లైట్ రాబోతుంది, తర్వాత ఇంకెన్ని ఫ్లైట్స్ వస్తాయో తెలియదు. అందులో మెజారిటీ పంజాబీస్ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక ఇండియా టుడే ఇండియా టుడే రిలీజ్ చేసిన సర్వే ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ట్రేస్ అవుట్ అయిన వాళ్ళు దగ్గరగా 60% పంజాబీస్ ఉన్నారు. అందులో సెకండ్ థాట్ లేదు. ఇక్కడ ఆపర్చునిటీస్ లేక వాళ్ళు కన్సల్టెన్సీని పట్టుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఏదో అమెరికా వెళ్ళి డబ్బు సంపాదిద్దాము, లేకపోతే లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దాము, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ని లీడ్ చేద్దామని వెళ్ళారు. అక్కడ పట్టుబడ్డ తర్వాత వెనక్కి వస్తున్నారు. అందులో సెకండ్ థాట్ లేదు. జనరల్గా పంజాబీ, హర్యానా వాళ్ళు ఎక్కువ మంది యుఎస్ఏ, కెనడాకి వెళ్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అమెరికాకి వెళ్ళి అక్కడ అందరూ ఎక్కువ మంది పట్టుబడ్డారు. అందులో పంజాబీలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ తీసుకొస్తున్న విధానం ఒకటి, హ్యాండ్ కఫ్స్ చేసి తీసుకొస్తున్నారు, మిలిటరీ ప్లేన్స్లో తీసుకొచ్చి వాళ్ళందరినీ డైరెక్ట్గా పంజాబ్లోకి అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దింపడం అనేది మాత్రం ఖచ్చితంగా పంజాబీ చీఫ్ మినిస్టర్ అండ్ పంజాబీలు దీన్ని డైజెస్ట్ చేసుకునేదానికి సిద్ధంగా లేరు. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ డిపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ హ్యాండ్ కఫ్ చేసి మిలిటరీలో ప్లేన్లో తీసుకొచ్చేదాన్ని కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకున్న క్రమంలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన క్రమంలో కూడా మా వాళ్ళని హ్యాండ్ కఫ్ చేసి పంపించొద్దు మీరు అని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోదీ నోట్లోంచి మాట కూడా రాలేదు. తర్వాత మా వాళ్ళని మిలిటరీ ప్లేన్స్లో కాకుండా రెగ్యులర్ ఫ్లైట్స్ని మేమే పంపిస్తాము, మా ఫ్లైట్స్లో వాళ్ళని పంపించండి కొన్ని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. సో దీన్ని బట్టి చాలా క్లియర్గా బీజేపీ ఒక డ్యూయల్ గేమ్ చాలా క్లియర్గా ఆడుతుంది. ఒకటి, ఆ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎంత హ్యూమన్గా ఒక వార్ ప్లేన్స్లో తీసుకొచ్చి హ్యాండ్ కఫ్ చేసి తీసుకొచ్చినా దాన్ని మాట్లాడి
రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చి అక్కడి నుంచి రెస్పెక్టివ్ స్టేట్స్కి పంపకుండా వాళ్ళని డైరెక్ట్గా పంజాబ్లోకి తీసుకొచ్చి పంజాబ్ నుంచి వాళ్ళ రాష్ట్రాలు పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ ఏదైతే ఉందో, అమృత్సర్ ఏం నేషనల్ క్యాపిటల్ కాదు కదా. నేషనల్ క్యాపిటల్ కానప్పుడు అక్కడికి పంపించేదాని వెనకాల బీజేపీ డెఫినెట్గా దురుద్దేశమే ఉంది కదా, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నిన్న భగవంత్ మాన్ గారు మాట్లాడుతూ అమృత్సర్ నుంచి పంజాబ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ జస్ట్ 40 కిలోమీటర్స్ అవే ఉంది. ఏదన్నా జరగని ఘటనలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? దీంట్లో పంజాబ్ని బ్లేమ్ చేసేదానికి బీజేపీ పూనుకుందనేసి చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆయన చాలా క్లియర్గా చెప్పింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో పట్టుబడ్డారో ఒక పంజాబీలు పట్టుబట్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు పట్టుబడ్డారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు పట్టుబడ్డప్పుడు పంజాబ్కే ఎక్కువ డిపోర్టేషన్ ఫ్లైట్స్ తీసుకొచ్చేదానికి రీజన్ ఏంటనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని చాలా తీవ్రంగా అడిగే ప్రయత్నం చేశారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్గా మనకు తెలిసిందే ఆన్సర్ చెయ్యరు. బీజేపీ సైడ్ నుంచి ఎవరు కూడా వాళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తారు. ఆ ఎజెండా ప్రకారమే ఈ డిపోర్టెడ్ ఫ్లైట్స్ అన్ని, డిపోర్టెడ్ పీపుల్ వస్తున్నటువంటి ఫ్లైట్స్ అన్ని డైరెక్టింగ్ టువర్డ్స్ అమృత్సర్ అనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నిన్న అక్కడికి అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్న క్రమంలో కూడా కనీసం ఆయన నోరెత్తి అడుగుతారేమో అని వెయిట్ చేశాను నేను. డిపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఇలా ఇన్హ్యూమన్గా కాకుండా కొంచెం డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మేనర్లో పంపండి మా వాళ్ళని అడుగుతారేమో అని అనుకున్నాను. కానీ ఆయన ఎక్కడా కానీ ఈ డిపోర్ట్ చేస్తున్న వాళ్ళని కొంచెం డీసెంట్గా డిగ్నిటీగా పంపండి అని అడిగే ప్రయత్నం చేయలేదంటే నరేంద్ర మోదీకి చాలా క్లియర్గా మనోళ్ళు పట్టుబడ్డ తర్వాత వాళ్ళు ఎలా వస్తే మనకెందుకంటే ధోరణిలో ఉన్నారు తప్ప మనోళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. లేకపోతే హోండురాస్, కొలంబియా లాంటి దేశాలు వాళ్ళ సిటిజన్స్ని గౌరవంగా ఎలా తీసుకెళ్తున్నారు అలా ఇండియన్స్ని కూడా తీసుకురావాలనే ఒక మానవీయ కోణం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీలో లేకపోవడం మాత్రం చాలా చాలా శోచనీయం. అండ్ అక్కడ పట్టుబడ్డ వాళ్ళలో మెజారిటీ ఇండియన్స్ ఉన్నారు. దగ్గరగా 7.25 lakh పీపుల్ ఉన్నారు. అంతమందిని ఇంత ఇన్హ్యూమన్ మేనర్లో బ్యాచెస్గానే తీసుకురావాలి. ఒకే ఫ్లైట్లో తీసుకురాలేరు కాబట్టి అంతమందిని. కానీ తీసుకొస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా తీసుకొస్తున్న విధానాన్ని కనీసం రెక్టిఫై చేసే ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఇట్ ఈజ్ వెరీ డిస్గ్రేస్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, ఈ పంజాబ్లో జరుగుతున్నటువంటి డిపోర్టేషన్ ఫ్లైట్స్ అన్ని పంజాబ్కి వస్తున్న విధానం ఏదైతే ఉందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టేట్ పంజాబ్. సో పంజాబ్లో వాళ్ళని డీస్టెబిలైజ్ చేయాలన్నా, వాళ్ళని డీఫేమ్ చేయాలన్నా, పంజాబ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఏదైనా మరకలు అంటించాలంటే మాత్రం ఈ డిపోర్టేషన్ మెకానిజంని ఒక టూల్గా వాడుకొని ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ డిఫేమ్ చేసే ప్రయత్నం చాలా క్లియర్గా చాలా కేటగారికల్గా బీజేపీ చేస్తుందనే దానికి మాత్రం డిపోర్టేషన్ ఫ్లైట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ డైరెక్టింగ్ టువర్డ్స్ అమృత్సర్ని బట్టి చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బీజేపీ ఏం చేసినా డెఫినెట్గా దాని వెనకాల క్లియర్ కట్ ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది. రాజకీయ ఎజెండా లేకుండా బీజేపీ ఒక స్టెప్ ముందుకు కానీ, ఒక స్టెప్ వెనక్కి కానీ, ఒక స్టెప్ రైట్కి కానీ, ఒక స్టెప్ లెఫ్ట్కి కానీ వేసే ప్రయత్నం అయితే చేయదు. బీజేపీ ఏం చేసినా, నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా దాని వెనకాల ఖచ్చితంగా ఒక హిడెన్ ఎజెండా, అది కూడా పొలిటికల్ హిడెన్ ఎజెండా ఉంటుంది. చూడాలి ఈ అమృత్సర్కి వచ్చేటువంటి ఫ్లైట్స్ని ఎప్పుడు ఆపే ప్రయత్నం చేస్తారనేది. థ్యాంక్ యూ.